హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు హార్వెస్ట్ ఉన్నాయండి టమోటాలు. ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. హార్వెస్ట్ చూడండి ఎంత బాగా మాగిపోయిందో. ఇంకా కొంచెం మాగితే రాలిపోతుందని కోసేస్తున్నా. ఇక్కడ కూడా ఉన్నాయి టమోటాస్ చూడండి. ఇది బాగా రెడ్గా మాగిపోయింది. కలర్ చూడండి ఎంత బాగా చేంజ్ అవుతున్నాయి. ఎలా ఉన్నాయి చూడండి. వెయిట్ సరిపోక ఇట్లా వంగిపోతుంది అన్నమాట. చూడండి ఇవి ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో అసలు. ఇవి 3 చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అదొకటి ఇదొకటి రెండే చూసారా, 1 2 ఉన్నాయి అన్నమాట. రెండిటికి ఎన్ని పూలు పూసేసాయి చూడండి. ఇది సొరకాయ పొట్లకాయ ఫ్రెండ్స్. ఇది పొట్ల లేని బీన్స్ ఉంటుంది, డ్రాగన్ బీన్స్ అని తెచ్చా, ఆన్లైన్లో తీసుకున్నాను అవి. ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. చిక్కుడు చూడండి స్టార్ట్ అయిపోతున్నాయి, బాగా వస్తున్నాయి అన్నమాట చిక్కుడు. ఇక్కడ కూడా చూడండి టమోటా వెయిట్ ఎక్కువైపోయి కింది కొరిగిపోతున్నాయి అన్నమాట కొమ్మలన్నీ. ఇది కొత్త రకం బెండ చూస్తున్నారా, కొత్త రకం బెండ అన్నమాట. ఇవి 2 ఇదొకటి 3 కొత్త రకమే. రెగ్యులర్గా కారబంతి చూపిస్తున్నాను. ఇదొక కారబంతి. వంకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. ఇప్పుడు వంకాయలు కోసేద్దాం. చూడండి ఎంత బాగా గుత్తులే అన్నమాట వంకాయలు. ఎప్పుడు కోసినా కూడా అది గ్రీన్ రెగ్యులర్గా దొరికేది, ఇది బ్లాక్. దగ్గరికి అయిపోయింది అనమాట. ఏమున్నాయా ఏం లేవా కూడా కనిపించట్లేదు. గ్రీన్ షార్ట్ పర్పుల్ అన్నమాట ఇది. ఇవైతే ఉన్నాయి, కోసేద్దాము. చూడండి ఒకటి ఎంత లావుంది అసలు. బ్లాక్ వంకాయలు కూడా కోస్తున్నాను. ఒక్కటి షార్ట్ పర్పుల్ బ్రింజాల్ చూసారా. ఒకటి ఇక్కడ కనిపిస్తుందా, 2 ఇదొకటి 3 4 5 6 చూడండి 7 ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇంకా ఉంటాయి, మిస్ అవుతున్నాయి. ఎక్కడున్నాయా ఏంటి తెలియదు అన్నమాట. వెతుక్కుంటుంటే ఇదిగో చూడండి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు. ఇలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో దీనికి ఏమి ఇచ్చాను ఏమి చెప్తానన్నమాట. మీరు అది మిస్ అవ్వకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. బాగా వస్తున్నాయి దోసకాయలు. అసలు బ్లాక్ టబ్లో ఇంత బాగా హార్వెస్ట్ చేసుకుంటున్నాం. మన ఇంటి మటుకు మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం అంటే ఎంత మేలు ఫ్రెండ్స్. చాలు మనకు అదే ఎక్కువ. ఒక కీరకాయ కూడా కోసేసాము. ఇప్పుడు ఇవన్నీ కోసేసామన్నమాట. ఇప్పుడు దొండకాయలు ఉన్నాయి. అంతా తీగ అంతా ప్రూన్ చేయాలి. చిన్నవైనా కోసేస్తున్నాను. ఇంకా సైజ్ పెరగచ్చు అనుకోవచ్చు. అన్నీ కలిపి కూర వండేసుకుందాం అనేసి కోస్తున్నాను. చూడండి ఇది కూడా బాగా లావుగా ఉంది. రీసెంట్గానే ఒక 6-7 కోసేసాను ఈ చెట్టుకి. బాగా వస్తున్నాయి చూడండి. ఎంత లోపల దాక్కున్నాయో. ఇలా ఎత్తుక్కొని కోసుకోవాలన్నమాట మనం. ఇంకో చెట్టుకుంది అక్కడ కోసేద్దాం పదండి. మీకు వీడియోలో ముందు వీడియోలో చెప్పే ఉంటాను, ఒక 3-4 వీడియోస్ ముందు. అసలు చూడండి ద్రాక్ష గుత్తులే చూడండి. ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో దొండకాయలు. కోసేద్దాం పదండి.
అసలు చాలా బాగా వస్తున్నాయి పెన్సిల్ దొండ నాటు దొండ రెండు ఎంత బాగా వస్తున్నాయో అసలు చూడండి. ఇక్కడ ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు నా చెయ్యి కూడా పట్టట్లేదు అన్ని కోసాక. చూడండి ఒకసారి అసలు చూడండి ఎంత పొడుగు ఉన్నాయో ఇవి. దక్కుని ఉన్నాయి. అసలు ఇన్ని రోజులు గమనించనే లేదు. ఇంకా కొన్ని రోజులు గమనించకపోతే ముదిరిపోతాయి అన్నమాట ఇవన్నీ దొండకాయలు. అప్పుడు వేస్ట్ అయిపోతాయి ఊరికే. ఇందాక కదా ఇన్ని కోసేసాను. మళ్ళీ చూడండి ఇక్కడ చూసారా వైట్ బ్రింజాలు ఉన్నాయి. గ్రీన్ కలర్ చామంతి చూడండి ఎంత బాగా విరుచుకుంటుందో. ఇక్కడ కూడా కారబంతి అనుకుంటున్నాను. ఇవి చెట్టు నిండా వచ్చేసాయి అన్నమాట. 2 వంకాయలు కోసేసాం. ఇది చూసారా ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దీన్ని గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి. కనిపిస్తున్నాయా? గ్రాఫ్ కట్టెడ్. ఇక్కడ ఇంత చిన్న కప్పులో ఎంత కొంచెం మట్టి ఉంది చూడండి. అసలు దీంతో ఒక వింత చూపిస్తాను నేను మీకు. అందులో ఇంత ఏముందండి అనుకోవచ్చు మీరు. ఇంత చిన్న ఊరిక మట్టి కొక్కపిట్టే, నేను ఏం వెరువు కూడా వేయలేదన్నమాట దీంతో. కానీ చూడండి ఎంత బాగా ఒక పచ్చిమిర్చి వచ్చేసిందా మనకి. చూడండి ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ ఇవి ఫ్రెండ్స్. వంకాయలు 1 2 3 4 బ్రింజాల్స్, 3 టమోటాలు, 1 కీరకాయ, నార్మల్ నాటు దొండ, ఇవి పెన్సిల్ దొండ, 4 బెండ. బాగుంది కదా? బెండ దొండ ఏ పచ్చిమిర్చి అనుకుంటా అమ్ముకోవాలేమో కదా మనము. మన టెర్రస్ మీద మనం ఆర్గానిక్గా పండించుకొని తింటే ఆ ఫీలింగే వేరు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ప్లీజ్ స్టార్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో మీరు ఆ డౌట్స్ అడిగితే నేను ఆ డౌట్స్ని కూడా క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.